వైసీపీ వ్యక్తులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని జనసేనకు చెందిన సురేష్ బాబు ఆరోపించారు. తెనాలి పట్టణం 8వ వార్డుకు చెందిన సురేష్ బాబు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, అదే ప్రాంతానికి చెందిన వైసీపీ వారు తనపై కక్ష కట్టి దాడి చేయడమే కాక ఇంటిపై కూడా దాడికి తెగబడినట్లు చెప్పారు. జనసేన తరపున పనిచేస్తున్నందుకు తనపై దాడి చేసినట్లు సురేష్ బాబు వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. జనసేనలో తిరుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను కొట్టారండి. మహాలక్ష్మి చెట్టు కాడి నుంచి మా ఇంటికి వచ్చి రాళ్ళు వేసి అవన్నీ పగలగొట్టి రాత్రి పోలీసు వాళ్ళు వచ్చిందాక నాకు భయంగా ఉంది. పోలీసు వారు వచ్చిందాక రాత్రి నాకు బాగా టెన్షన్ ఉంది సార్. మొత్తం వచ్చి వాళ్ళు ఇద్దరును వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం వాళ్ళు మొత్తం అండి వచ్చేసి ఇంటి మీద పడి రాళ్ళు వేసి కరెంటు బోర్డులన్నీ కొట్టేసి కన్ను గుద్దారండి. కన్ను కనపడతలేదు, బోదరగా ఉంది. రాడ్లో కాళ్ళు ఉందండి, కుడి కాళ్ళు ఆడ కొట్టారు. అది సార్ పరిస్థితి. దాన్ని బట్టి చూసి నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు ఉంటే నేను బతకలేను. మరి వాళ్ళు 3 సార్లు అటాక్ చేశారండి. ఇప్పటికి 6 నెలల క్రితము ఒక్కసారి వచ్చేసి అప్పుడు కేసు ఉంది, ₹1,00,000 ఇచ్చి సెటిల్ చేసుకున్నాను. యాక్సిడెంట్ కేసులో మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక 50,000 ఇచ్చేసి నేను సెటిల్ చేసుకుంటాను, కోర్టుకు మీరు రావాల్సింది, నేనేం తిరగను అని చెప్పి నన్ను బెదిరించేసి గోలండి. అతని గురించి ఎంక్వైరీ చేసుకోండి, నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. అదే జనసేన వాళ్ళు తిరుగుతున్నానండి. ఆడ పొరుగురు నుంచి వచ్చావు నువ్వు, ఇక్కడ నీ వేతనం అయింది, నీ అజమాయిషి అయిందని 50 సభ్యత్వాలు రాపించానండి జనసేన అయ్యి. నేను పవన్ కళ్యాణ్ మీద జనసేనలో తిరుగుతున్నా. అతను వచ్చేసి కొట్టేసి ఇది ఇప్పుడు కన్ను వాసింది, బోదరగా ఉంది. వైఎస్ఆర్సీపీలు ఎందుకు తిరగవు, జనసేన అతను తిరుగుతున్నా అని చెప్పేసి చేశారు సార్.